నమస్కారం. ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్త ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీకోసం. నమస్కారం. నేను రవీందర్ రెడ్డి, వార్డ్ నంబర్ 13, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, నువ్వు దొంగ పనులు చేసి సంపాదించినామో తెచ్చి పెట్టినావు, ఎవరు అడగలేగా పెట్టమంటని దోచుకోవడానికి నువ్వు వేసిన పథకాన్ని మాజీ చైర్మన్ స్వప్న పరిమల్ గారు అడ్డుకున్నారు. నువ్వు 1,00,000 పని చేసి 10 లక్షల బిల్లు లేపుదామని ఏదో కుట్ర చేసినావు, అందుకే ఆమె ఆపింది. లేకుంటే ఎందుకు ఆపుతుంది? 5 ఏళ్ళ నుంచి పోయినసారి చైర్మన్తో అట్లనే పెట్టినావు. అది పాత 5 ఏళ్ళైనా కానీ మళ్ళీ అదే సమస్య పెట్టుకుని కూర్చుంటావు. ప్రతిసారి ఇదే మాట. రోడ్స్ గురించి రోడ్ కాలేవా? ఇప్పుడున్నారు గత 24 సంవత్సరాల నుంచి డిఎంఎఫ్టీ ద్వారా మొత్తానికి 51,56,000 వర్క్ మొత్తం అయిపోయింది. కంప్లీటెడ్ వర్క్ ఇది అయింది కాదు, అయిపోయింది. ఇంకా ఎన్నో వర్క్స్ జరుగుతున్నాయి. మీ కేసీఆర్ చెప్పినట్లు అక్కడక్కడ 4 ఉంటారు, ఊరికి 4 చెడగొట్టే కొడుకులు అని చెప్పేసి మీ కేసీఆర్ చెప్పింది కదా. మళ్ళీ నువ్వు అట్లనే ఉన్నట్లున్నావు. ఏడా మంచిగా అయితే పోవాలి, దాన్ని రాలేసి రావాలి. మనకు ఎట్లా మంచి చేయనికే శాత కాదు. ఎవరైనా 4 మీ పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కట్టుబడి మా ఎమ్మెల్యే గారికి మంచి పేరు తేవాలని చెప్పేసి ప్రజలకు సేవ చేయాలని మేమందరం వచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తుంటే నీ నోటికి ఎంత వస్తే అంత అల్పాల్మెంట్ అరే తురే బేగి అంటావు. ఏమిటికి మాకు అన్నికే రాదా? నీకంటే ఎక్కువ వస్తే మాకు అన్నికే అధికార పార్టీలు ఉంటే ఎందుకు సమయం పాటిస్తున్నాము? నీకు లేకుండొచ్చు విజ్ఞత, కల్చర్ మాకున్నది. మా పార్టీ నీలాగా చిల్లర మాటలు మాట్లాడేది నేర్పలేదు మాకు. డెమోక్రాటిక్గా ఏమున్నా నీ ఇష్యూ మీద మాట్లాడు, ఏమైనా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు, ఏమైనా తప్పు ఉంటే ఇప్పుడు ప్రతిపక్షంగా నువ్వు పోరాడు. మా సపోజ్ ఏమంటే మేము 60 ఏళ్ళ నుంచి ఇక్కడ నివాసం ఉన్నాం, ఇవన్నీ ఇల్లు కూడా లేవు. అప్పుడు మేము వద్దన్నారు, నువ్వు ఎక్కడికి వచ్చి నావాడు చెప్పు. నీ తాత దేవురు, నీ అప్ప దేవురు, నీ దేవురు చెప్పు. నేను చెప్తాను, నా తాండూరు అని చెప్తా. 13 వాడు అంట, నాది రికార్డు కూడా ఇస్తాను నీకు నేను. లేకుంటే పెద్ద పెద్దోళ్ళని తిడితే నేను పెద్దోళ్ళు అవుతా అనుకుంటున్నాము. పెద్దోళ్ళని తిడితే పెద్దోళ్ళు గారు. పెద్ద పనులు చేయాలి, మంచి పనులు చేస్తే పెద్దోళ్ళు అవుతారు. లేదా అడుగు. అంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు? గొడవలు చేయాలనుకుంటున్నావా, డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నావా? ఎందుకు నువ్వు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు గల్లీలా? ప్రతిసారి ఇంకోటి ప్రెస్ మీట్ పెట్టడము, ఏదేదో మాట్లాడటము. ఎమ్మెల్యే గారు అరే ఎమ్మెల్యే గురించి నువ్వే మాట్లాడతావు భయ్, నువ్వే అన్నావు. ఆ ప్రైవేట్ ప్రాపర్టీలో ఎంత పెద్ద ఇబ్బంది అయినా కానీ పర్వాలేదు, వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ప్రాపర్టీ ఓనర్ నువ్వు ట్రెస్ పాస్ చేసినావు. ఇంక నువ్వే ఒప్పుకున్నావు నేను దొంగ తీసుకొట్టినా అని. నేను దొంగనని చెప్పేసి నువ్వు కబ్జాకోరని చెప్పేసి నువ్వే ఒప్పుకున్నావు. కాబట్టి నా యొక్క మనమే ఎమ్మెల్యే గారితో చైర్మన్ గారితో ఏంటంటే ఈయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే తనంతలో తను మీడియా పూర్వకంగా ఒప్పుకున్నాడు. నేను దొంగతనం చేసినా, నేను ఉసుక కొట్టినా, స్థాయికి మించి ఎమ్మెల్యే గురించి కానీ, మా సీనన్న గురించి కానీ, చైర్మన్ గురించి కానీ నోటికి వచ్చినట్లు అడ్డమైన కూతలు కూస్తే మాత్రం జాగ్రత్త. దొంగదందలు ఉన్నావు నువ్వే అని మాట్లాడితే నిజాయితీ బతికి కష్టం చేసుకొని బతుకుతుంది. మేమెంత మాట్లాడాలయా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇంకోసారి మాత్రం ఎవరి గురించి ఇట్లా మాట్లాడాలని మంచిగా ఉండదు. ఎంచుకున్నారు కాబట్టి ఆ ప్రజానికానికి ఒక మంచి చేయాలి, వాళ్ళకు ఒక మంచి పని చూపెట్టాలి అని చెప్పి స్వభావం ఉండాలి తప్ప ఇట్లాంటి కొట్లాటలు, ఇట్లాంటి తగాదలు చేసి ఖాళీ మనం పెద్దతనం రాదు. మన స్థాయికి మించి మాట్లాడుతున్నారు. ఒక బోయిన శ్రీనివాసరెడ్డికి అనేటంత స్థాయి మీది కాదు, మా ఎమ్మెల్యే సాబు అనేటంత స్థాయి కూడా మీది కాదు. బాలరెడ్డి అన్నని తిట్టడము, మీరు పెద్దవాళ్ళని తిడితే పెద్దగా అవుతావు అనే మీ అపోహ మాత్రమే అది. మీరు మీ గల్లీలో ఉన్నావు కాబట్టి గల్లీ వరకే మాట్లాడలేదు మీరు. కానీ మీరు పెద్ద మాట్లాడి పెద్దోళ్ళం అవుతామని సబబు కాదు. మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి. కావాలంటే అభివృద్ధికి వస్తాయి, నేను మాట్లాడినందుకే పనులు లేపించిర్రేమో అనే విధంగా నువ్వు అనుకొని నువ్వు మాట్లాడుతున్నావు. కానీ మేము ఆల్రెడీ నువ్వు ఎంత ఊరినా ఏం చేసినా మా అభివృద్ధి మాత్రం ఆగదు. నువ్వు మాట్లాడి ఏం చేస్తున్నావు అంటే ప్రజలను తప్పుబోతో పట్టించడానికి చూస్తున్నావు తప్ప నువ్వు అభివృద్ధికి సహకరిస్తలేవు. కాదు, నేను గత 15-20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నా, నా నివాసం కూడా ఇక్కడనే ఉన్నది. కానీ నన్ను కూడా ఒక విధంగా మాట్లాడినందుకు ఈరోజు నేను ఈ రియాక్ట్ కావాల్సి వస్తుంది. దయచేసి బాగా గమనించండి. చిల్కబాగు ఆయనకు గతంలో ఒక అవకాశం ఇచ్చారు, ఏది కౌన్సిలర్గా అవకాశం ఇచ్చారు. కౌన్సిలర్గా అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఎన్ని అభివృద్ధి పనులు చేసినావో మాకు చూపించండి. ఈరోజు మమ్మల్ని అడుగుతున్నారు కదా మీరు, అభివృద్ధి ఏడుందని. ఇప్పటికి వచ్చి 2 సంవత్సరాలు అయిపోతే పూర్తి కాలేదు. ఇంకా 2 సంవత్సరాలు ఎంత అయిందో ఇప్పటి దగ్గర మా సోదరులు అందరూ మా సీనియర్లు అందరూ చెప్తా ఉన్నారు. అందరు కూడా ఇప్పటివరకు చెప్పారు. కానీ నువ్వు గతం దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నువ్వు ఇంతవరకు ఎన్ని పనులు చేసినావు గతంలో, నీ చరిత్ర. నువ్వు మాటికి చిల్కవాగు అంటావు. నువ్వు చిల్కవాగులో ఏముందని నువ్వు చిల్కవాగు పోతున్నావు? చిల్కవాగు ఏనికి నువ్వు ఇవ్వడవు? నువ్వు ఆ రోజు కౌన్సిలర్ ఉన్నావు,
కౌన్సిలర్ ఉన్నప్పుడు నువ్వు ఎవరికైనా టెండర్ ఇచ్చి పని చేపియాలి. కానీ నేను పెద్ద ఏదో చిలకవాగు నేనే తీసినా నేనే వీకి మలిపేసిన గప్పాలు కొడుతున్నావు చూడు, ఆ గప్పాలు బంద్ చేసుకో ఇప్పటి వరకు చెప్తున్నా. మరి కదా ఆ రోజు నేను మాట్లాడదలుచుకోలేదు, ఈరోజు మాట్లాడవచ్చే పరిస్థితి నువ్వే తెచ్చుకున్నావు. జాగ్రత్త బిడ్డ, నువ్వు నన్ను అన్పార్లమెంట్ లాంగ్వేజ్ చేసినావు. అరే నాతోనే కొలిస్తే నువ్వేం లేవు, నీ బతికేంత నువ్వెంత నమ్మకం లేదు. ఎందుకు? తన చేసిన వ్యవహారాలు అట్లా ఉన్నాయి. కాబట్టి ఆ రోజు నేను ముందర ఉండి కండువ వేసుకొని పనులు అంటే గవే పనులు తీసుకొచ్చి ఇప్పుడు గీడొక రోడ్డు గాడొక రోడ్డు వేసినావు బిడ్డ. అది కూడా నేను పెట్టిన నన్ను విమర్శిస్తాంత మొగడు అయినా. అవును, నా క్యారెక్టర్కి ఇప్పటివరకు ఎవరు నా తన పేరు పెట్టలేదు. ఇప్పటికీ నువ్వు ఫస్ట్ నా క్యారెక్టర్ని టార్గెట్ చేసి మాట్లాడినావు. అది నాకు మనసు కాదు, అయినా కూడా నేను మర్చిగా ఉన్నా. ఈరోజు బాడహావు మాటలు బంద్ చేసుకో ఇప్పటి నుంచి చెప్తున్నా మర్యాదగా. నువ్వు మాట్లాడే మాటలు ఇంకా రెచ్చిపోయేటి ఇవి. నేను వద్దు అనుకున్నా మర్చిగా ఉన్నాం. నన్ను టార్గెట్ చేసి మాట్లాడతావు. ఇప్పుడు నా డెవలప్మెంట్ ఎమ్మెల్యేని టార్గెట్ చేసి మాట్లాడినంత మొగడు నువ్వు అయినావు. అదే విషయంలో ఇంకా అక్కడ కూడా నువ్వు డెవలప్మెంట్ అంటావు. డెవలప్మెంట్ విషయంలో మార్కండేకల్ని ఏం చేసినావు నువ్వు? ఏమైనా పని అడగకపోతే 30 ఓట్లు లేవన్నాడు. 30 ఓట్లు లేనాడు. ఈ మొన్న గెలిచింది 30 ఓట్లతోనే. మళ్ళీ ఇప్పుడు అన్ని పనులు శాంక్షన్ అయినాయి, అన్నీ రెడీగా అయినాయి. ఇప్పుడు నేను దుంకులాడితే నేను దుంకులాడినందుకే రోడ్లు అయినాయంట. అయిపోయినా అమ్మ, నీ దుకాణం బంద్ చేసుకో, పరిశాన్ చేయకు దయచేసి. వీడికే నీకు ఇది లాస్ట్ అండ్ కౌంటర్. నీకు కౌంటర్ ఇవ్వాలంటే కూడా మాకు మనసు ఒప్పలేదు, కానీ తప్పని పరిస్థితుల్లో కౌంటర్ ఇస్తున్నాం. విఎన్ శ్రీనివాసరెడ్డి గారిని విమర్శించే స్థాయి నీ లేదు. నీ స్థాయి మించి మాట్లాడతాం. ఇందాక మాట్లాడిన వాళ్ళందరూ మాకు ధన్యవాదాలు.